ఉమ్మడి గుంటూరు జిల్లా అంటే రాష్ట్ర రాజధాని, ముఖ్యమంత్రి నివాసం మొదలు రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ లాంటి అనేక కార్యాలయాలకు కేంద్రం. అలాంటి చోట భద్రత పటిష్టంగా ఉండాలి. అసాంఘిక కార్యకలాపాలకు చోటు ఉండరాదు. అయితే ఈ జిల్లాలో గంజాయి వినియోగం అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతోంది. ముఖ్యంగా యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ మత్తులో చిక్కుకుంటున్నారు. ఏకంగా సీఎం నివాసం ఉండే తాడేపల్లిలోనూ పెద్ద ఎత్తున యువత గంజాయి మత్తులో జోగుతున్నారు. తాడేపల్లిలో గంజాయి బ్యాచ్ ఆగడాలు శృతిమించిన సందర్భాలు అనేకం. గంజాయి బ్యాచ్పై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గుంటూరు జిల్లా వాసులు గగ్గోలు పెడుతున్నారు. ఈ మహమ్మారి నుంచి యువత బయటపడే మార్గమే లేదా అని వాపోతున్నారు. మంచి చదువులు చదివి జీవితంలో స్థిరపడాల్సిన వయస్సు, 4 రూపాయలు సంపాదించి తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాల్సిన వారు గంజాయి మత్తుకు బానిసై జీవితాలు ఛిద్రం చేసుకుంటున్న పరిస్థితి. ఇది ఉమ్మడి గుంటూరు జిల్లాలో విద్యార్థులు, యువత పెడదారి పడుతున్న వైనం. జిల్లాలో గంజాయి మహమ్మారి మారుమూల గ్రామాలకు సైతం పాకింది. అనేక ప్రాంతాల్లో విద్యార్థులు, యువత చదువును గాలి కుదిలేసి గంజాయి మత్తుకు అలవాటు పడుతున్నారు. సులభంగా లభించడం, పోలీసుల నిఘా కొరవడటం, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం, ప్రజాప్రతినిధుల అండ వల్ల గత 5 ఏళ్లలో గంజాయి అమ్మకాలు, వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోయింది. బాగా అలవాటు పడిపోయిన వారు దాని కొనుగోలుకు డబ్బులు లేకుంటే చోరీలు చేస్తున్నారు. పోలీస్ కేసుల్లో ఇరుక్కుని భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. గుంటూరు జిల్లాలో ప్రధానంగా నగరం గంజాయికి అడ్డాగా మారింది. నగరంలోని స్వర్ణభారతీ నగర్, మణిపురం, బ్రిడ్జ్, నగరంపాలెం, నెహ్రూ నగర్, శారదా కాలనీ, సంజీవనగర్, న్యూ గుంటూరు రైల్వే స్టేషన్, సీతానగర్, ఏటుకూరు రోడ్, ఎస్వీఎన్ కాలనీ, పట్టాభిపురం, శ్రీనివాసరావుపేట, అరండల్పేట, బృందావన్ గార్డెన్స్లో గంజాయి విచ్చలవిడిగా లభిస్తోంది. గతంలో గంజాయి బ్యాచ్ల ఆగడాలు భరించలేక మహిళలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయగా కొద్ది రోజులు హడావుడి చేసిన పోలీసులు ఆ తర్వాత మిన్నకుండిపోయారు. కొద్ది నెలల కిందట 2 యువకులు గంజాయి మత్తులో నగరంలోని దుకాణాల వద్ద కాపలాగా ఉన్న వృద్ధులను ఇనుపరాడ్డుతో కొట్టి దారుణంగా హతమార్చిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. గంజాయి విక్రయాలతో హత్యలు, లైంగిక వేధింపులు, దౌర్జన్యాలు, దాడులు పెరుగుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరులో సీఎం నివాసం ఉండే తాడేపల్లి ప్రాంతంలోనూ విద్యార్థులు, యువత గంజాయి మత్తులో జోగుతున్నారు. సీఎం నివాసానికి అతి సమీపంలోనే గంజాయి బ్యాచ్లు మత్తులో ఆగడాలకు పాల్పడుతున్నాయి. వీరి చర్యలపై స్థానికులు, మహిళలు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో అనేక ఫిర్యాదులు చేశారు. అయినా పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే గతేడాది ఫిబ్రవరిలో సీఎం నివాస ప్రాంతంలోనే ఎస్సీ అందబాలికపై కుక్కల రాజు అనే వ్యక్తి దాడి చేసి నరికి చంపేశాడు. నిందితుడు గంజాయి మత్తులోనే ఈ అఘాయిత్యం చేశాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. మే 2న నెహ్రూ నగర్లో గంజాయి తాగిన మత్తులో ఆగంతకులు స్థానికులపై దాడులు చేశారు. మైకంలో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంతో ఢీకొట్టడంతో వృద్ధురాలి తలకు తీవ్ర గాయమైంది. నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి తాగిన మత్తులో 2 వర్గాలు దాడులకు దిగడంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. గంజాయి బ్యాచ్ల ఆగడాలను అడ్డుకున్నా ఇదేమని ప్రశ్నించినా వారు మత్తులో దాడులు చేస్తున్నారు. మహిళలు రాత్రైతే చాలు రోడ్డు మీదకు రావడానికి కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపున మద్యం ధరలు విపరీతంగా పెంచడం వలన మద్యం కొనలేని పరిస్థితుల్లో ఉన్న పేదవాడు కూడా ఈ మత్తు పానీయాల వైపుకి, గంజాయి వైపుకి వస్తూ ఉన్నాడు. అటు నాటుసారా, గంజాయి, డ్రగ్స్ ఇలాంటి వినియోగం గణనీయంగా పెరగడానికి కారణం మద్యం యొక్క ధరలు విపరీతంగా పెరగటం. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ కూడా మత్తు పానీయాలు తీసుకుంటే వచ్చే నష్టం గురించి అటు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో వీడియోస్ని రిలీజ్ చేయటం కానీ, లేక రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ వారి బహిరంగ సభల్లో, సమీక్షల్లో ఎక్కడ కూడా మత్తు పానీయాలు వినియోగిస్తే ఇలాంటి నష్టాలు జరుగుతాయి, ఆరోగ్య పరంగా ఈ రకంగా నష్టం ఉంది, ఆర్థిక పరంగా ఈ రకమైన నష్టం ఉంది, ఘర్షణలు పెరుగుతాయి, అత్యాచారాలు పెరుగుతాయి, హత్యలు పెరుగుతాయి, రోడ్డు యాక్సిడెంట్స్ పెరుగుతాయి, సమాజంలో గౌరవం పోతుంది, పేదవారి యొక్క జీవితాలు నాశనం అవుతాయి, ఇళ్లలో గృహహింస పెరుగుతుంది, ఇలాంటి అనేక విషయాలు స్పష్టంగా చెప్పచ్చు. కానీ అటువైపు రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించట్లేదు. ₹1 కూడా ప్రచారం కోసం ఖర్చు పెట్టలేదు. మరొక వైపున వేలాది కోట్ల రూపాయలు వారు నేరుగా ప్రజలకు అందించే డబ్బులు, నగదు రూపంలో అందించే డబ్బుల గురించి ప్రచారం అవసరం లేదు.
గుంటూరు జిల్లాలో గత 5 ఏళ్ల వైకాపా పాలనలోనే గంజాయి సరఫరా వినియోగం భారీగా పెరిగింది. పోలీసుల నిఘా లోపించడంతో సరఫరాదారులు సులభంగా జిల్లాల్లోకి తీసుకువస్తున్నారు. తెచ్చిన తర్వాత కూడా కావలసిన వారికి సులభంగా విక్రయిస్తున్నారు. కళ్లు కప్పి రవాణా సాగించడం, అక్రమ రవాణా యథేచ్ఛగా సాగడం, యువతకు వివిధ మార్గాల్లో అందుబాటులోకి రావడంతో గుంటూరు నగరంలో గంజాయి వాడకం విపరీతంగా పెరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గంజాయి బ్యాచ్ల ఆగడాలు అడ్డుకోవాలంటూ ప్రజలు రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడింది. శివనాగరాజు కాలనీ వాసులు ఏప్రిల్ 28న పెద్ద ఎత్తున రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలిపారు. గంజాయి వ్యసనపరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నెల రోజుల కిందట తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి వేళ గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గుంటూరు జిల్లా పరిధిలోని 216A 16వ నెంబరు జాతీయ రహదారులపై గంజాయి అక్రమ రవాణా సాగుతోంది. మార్చిలో రాజమహేంద్రవరం నుంచి చెన్నైకు అక్రమంగా కంటైనర్లో తరలిస్తున్న 457 కిలోల గంజాయి బాపట్ల శివారు బైపాస్ రోడ్లో పట్టుబడటం సంచలనం రేకెత్తించింది. బాపట్ల జిల్లాలో 3 నెలల వ్యవధిలో 25 లక్షల విలువైన 478 కిలోల గంజాయి పట్టుబడింది. బాపట్ల, చీరాల కేంద్రంగా గంజాయి వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతోంది. మన్యం నుంచి గుట్టుచప్పుడు కాకుండా కొందరు వాహనాల్లో జిల్లా కేంద్రానికి తరలిస్తున్నారు. అధికార పార్టీ స్థానిక నేత ప్రోద్బలంతో బంధువు, అనుచరులు, విద్యాసంస్థ పరిసర ప్రాంతాల్లో విద్యార్థులు, యువతకు గంజాయి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కాలేజ్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ కాలేజీల్లో ముఖ్యంగా మెడిసిన్, ఇంజనీరింగ్ చదివేటువంటి స్టూడెంట్స్లో ఈ డ్రగ్స్ అలవాటు అనేటువంటిది చాలా ఎక్కువ స్థాయిలో జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి సాగు అనేటువంటిది చాలా విస్తృతంగా జరుగుతుంది వివిధ ప్రాంతాల్లో. ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాల్లో ఈ గంజాయి సాగు అనేటువంటిది తీవ్రంగా జరుగుతూ ఉంది. దీని మీద పర్యవేక్షణ లేక అనేక చోట్ల గంజాయి ఉత్పత్తి చేసేసి ట్రాన్స్పోర్ట్ చేసేసి అమ్ముకోవడం జరుగుతూ ఉంది. చదువుకున్నటువంటి యూత్ అనేకమైనటువంటి మంచి ఫ్యూచర్ ఉండి చక్కటి అభివృద్ధి చెందాల్సినటువంటి యువతరం, కాలేజీ స్టూడెంట్స్, యూనివర్సిటీ స్టూడెంట్స్ చాలా కేసుల్లో ఎంజాయ్ కేసులు ఇరుక్కొని ఫ్యూచర్ కోల్పోతూ ఉన్నారు. ఒక్కసారి కమర్షియల్ క్వాంటిటీకి సంబంధించి పొజిషన్ కలిగి ఉన్నటువంటి ఎవరైనా సరే, అది విద్యార్థి కావచ్చు, యువత కావచ్చు, ఎవరైనా సరే 6 నెలల పాటు జైల్లో ఉండాల్సిన పరిస్థితి. దీనికి కారణం ఏంటంటే మాదక ద్రవ్యాల చట్టం ప్రకారం ఆ విధించేటువంటి శిక్ష చాలా తీవ్రంగా ఉండటం వల్ల బెయిల్ పొందటం కూడా ఆర్డినరీ సిఆర్పిసి ప్రొవిజన్లో ఉన్నటువంటి 167 ఏదైతే 90 రోజుల్లో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కావాలో అది వర్తించదు. గుంటూరు జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన సూర్యలంకకు రాష్ట్రం నుంచే కాక తెలంగాణ, ఇతర దూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఈ ప్రాంతాన్ని కూడా గంజాయి ముఠాలు తమ దందాకు అడ్డాగా చేసుకున్నాయి. జమ్మలపాలెనికి చెందిన యువకులు ద్విచక్ర వాహనంపై గంజాయిని సూర్యలంకకు తెస్తూ ఏడాది క్రితం దొరికిపోయారు. చినగంజాం మండలంలో గతంలో అధికార పార్టీ నేతకు చెందిన ఇంటిలో భారీగా గంజాయి పట్టుబడింది. సదరు నేతను కేసు నుంచి తప్పించాలని వైకాపా ప్రజాప్రతినిధులు తీవ్రస్థాయిలో ప్రయత్నించారు. చీరాల, వేటపాలెం మండలాల్లోని తీర ప్రాంతం పర్యాటకంగా బాగా అభివృద్ధి చెందింది. ఇక్కడకు మన్యం నుంచి గంజాయి తెప్పించి జోరుగా విక్రయిస్తున్నారు. బాపట్ల పట్టణంలో మార్కెట్ ప్రాంతం, రైలుపేటలో గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు చేస్తున్నారు. దీర్ఘకాలికంగా దీనికి అలవాటు పడి బానిసలు అయిన వాళ్ళలో మెదడులో ఉండే కణాలు, మెదడులో ఉండే రసాయన పదార్థాలు మార్పులు వచ్చి చాలా మానసిక రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. ఆ మానసిక రుగ్మతలు ఎలా ఉంటుందంటే సైకోటిక్ లక్షణాలు వచ్చే ఆరంభమవుతుంది. ఆ సైకోటిక్ లక్షణాలు వాళ్ళలో భ్రమలు, భ్రాంతులు, ఏవో చెవుల్లో మాటలు వినపడుతున్నాయని, నన్ను ఎవరో ఏదో చేయడానికి వస్తున్నారని, ఇట్లాంటి అనుమాన ప్రవృత్తి ఏర్పడుతుంది. ఇది మెదడులో ఉండే కణాలు దెబ్బతినడం వల్ల. అంతేకాకుండా వీళ్ళు ఆర్థిక అవసరాల కోసమని ఈ గంజాయి, మాదక ద్రవ్యాలు చాలా కాస్ట్లీ వ్యవహారం అవుతుంది. అది దొంగచాటు వ్యవహారం వల్ల, దొంగ వ్యాపారం వల్ల, అది కాస్ట్లీ అవడం వల్ల ఆ ఆర్థిక అవసరాల కోసమని అరాచకత్వాలకి దారితీస్తుంది. ఈ అరాచకత్వం ఎలా జరుగుతుందంటే ఈ ఆర్థిక సమస్యలు ఈ వల్ల ఏదో విధంగా సంపాదించాలి మనం అనే దాంతో నేర ప్రవృత్తి అనేది వస్తుంది. చెడు స్నేహాలు, ప్రేమ వైఫల్యాలు తదితర కారణాలతో డ్రగ్స్కు బానిసలవుతున్నారనేది మానసిక వైద్య నిపుణుల మాట. ఒంటరితనాన్ని, బాధను మర్చిపోవడం కోసం మత్తు పదార్థాలకు చేరువయ్యే అవకాశం ఉంటుందని, ఒకసారి డ్రగ్స్కు అలవాటు పడిన తర్వాత దాని నుంచి బయటపడటం కష్టమంటున్నారు. కొందరు బయటపడే ప్రయత్నం చేసినా తట్టుకోలేక
వాటి బారిన పడుతుంటారు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు తీసుకుంటున్న వారి చదువులు, భవిష్యత్తు దెబ్బతినడమే కాదు, ఆరోగ్యం కూడా పాడవుతుంది. వీరిలో ఎక్కువ మంది ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారు. టీబీ, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులతో మంచం పడుతున్నారు. రాష్ట్రంలో పోలింగ్ ముగిసి కౌంటింగ్ ప్రక్రియ జరగాల్సిన పరిస్థితుల్లో ఓట్ల లెక్కింపు రోజు, ఆ తర్వాత గెలుపు ఓటములను ఆసరాగా చేసుకుని గంజాయి మత్తులో అరాచక శక్తులతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందని పౌర సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు తర్వాత పరిస్థితులు ప్రశాంతంగా ఉండటానికి అధికారులు అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాలంటున్నారు. ఇక ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో పోలీసు అధికారులు రాజకీయ ఒత్తిడిని పక్కన పెట్టి గంజాయి విక్రయాలు, రవాణాపై నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకునేందుకు ఇదే సరైన సమయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మాదక ద్రవ్యాల కట్టడికి మూలాలను తొలగించే ప్రయత్నం చేయాలని, నిషేధం విధిస్తేనో లేక నియంత్రిస్తేనో మాదక ద్రవ్యాల సమస్య అంతం కాదని అంటున్నారు. పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు ధ్యానం, యోగా, కుటుంబ విలువలు, శారీరక, మానసిక ఆరోగ్యాల ప్రాధాన్యతను వివరిస్తే మంచి ఫలితాలు వస్తాయని అంటున్నారు.